2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. జపనీస్ బాబా వంగాగా పిలుస్తున్న రో టాక్సుకి భవిష్యవాణి నిజం కాబోతోందా? ఆమె చెప్పిన 5వ తారీఖు వచ్చేసింది. జపాన్ మరోసారి తీవ్ర విధ్వంసానికి గురి కానుందా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. ఈ విపత్తుకు సమయం వచ్చేసింది. జపాన్ నాశనం అవబోతోందనే ఊహాగానాలు ప్రపంచం మొత్తం కమ్మేశాయి. ఇప్పటికే జపాన్ కు పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. చాలా మంది తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. తీర ప్రాంత వాసులు చాలా మంది ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. ఇంత అలజడికి కారణం రియో టాక్సుకి రాసిన ఓ పుస్తకం. జపాన్ బాబా వాంగా అని పేరు. బాబా వాంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ ని సునామీ రూపంలో సముద్రుడు ముంచెత్తాడు. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20,000కు పై ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలో భారీ సునామీగా చెబుతారు. ఇప్పటికీ మళ్ళీ అలాంటి ప్రళయం రాలేదు. ఇక వాంగా తన భవిష్యవాణిలో జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్రంలో చీలిక వస్తుందని పేర్కొన్నారు. ఈ చీలిక వల్ల సముద్రం ఎగసి పడుతుందని, భారీ అలలు ముంచెత్తుతాయని పేర్కొన్నారు. 2011లో జపాన్ను ముంచెత్తిన సునామీకి ఇది 3 రెట్లు అధికంగా ఉంటుందని వివరించారు. ఇప్పుడు ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తూ సరిగ్గా అదే సమయంలో భూమి కింద ఏదో జరుగుతోందని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఇటీవల అధ్యయనం ప్రకారం టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని కింద ఒకటి క్రమంగా కదులుతున్న నాన్కాయి ట్రఫ్లో నిశ్శబ్ద భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే ఇవి చాలా చిన్నవైనప్పటికీ భవిష్యత్తులో సంభవించబోయే పెను భూకంపాలకు ఇవి నిదర్శనమని చెబుతున్నారు. నాన్కాయి ట్రఫ్ లో గత 1400 సంవత్సరాలుగా ప్రతి 100 నుంచి 200 ఏళ్లకు మహా భూకంపం సంభవిస్తుంది. తాజాగా 1964లో సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై 8.1, 8.4గా నమోదైంది. 2011లో సముద్రంలో సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై 9 నుంచి 9.1గా నమోదైంది. ఇది జపాన్ ను కుదిపి పడేసింది. జపాన్ లో సంభవించిన అతిపెద్ద భూకంపంగా ఇది రికార్డులకెక్కింది. వచ్చే 3 దశాబ్దాల్లో నాన్కాయి ట్రఫ్ లో 7 అంతకు మించిన తీవ్రతతో భూకంపం ఏర్పడే అవకాశం 82% ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు జపాన్ టూర్ ను చాలా మంది విరమించుకున్నారు. హోటల్, విమాన టికెట్ల బుకింగ్లను కూడా రద్దు చేసుకున్నారు. మరి జూలై 5న నిజంగా సునామీ జపాన్ ను తాకుతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతోంది. ఇది జరిగితే జపాన్ మరోసారి భారీ నష్టం తప్పదంటున్నారు నిపుణులు. ఇక మరోవైపు సునామీ సూచనలు ఏమీ లేవని జపాన్ అధికారులు తేల్చి చెప్పేశారు. తాజాగా అండమాన్ లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. రెక్టార్ స్కేల్ పై 4.9గా భూకంప తీవ్రత నమోదైంది. 4 రోజులుగా అండమాన్ లో భూ ప్రకంపనలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో సముద్రంలో ఏదో జరుగుతోందని అనుమానాలు బలపడుతున్నాయి. అయితే న్యూ వాంగా బాబా జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవులున్న టోకరాలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల మధ్య పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే ప్రాంతంలో ఉండే జపాన్ కు భూ ప్రకంపనలు కొత్త కాదు. టోకరా దీవుల్లోని వారికి కూడా ఇదంతా సాధారణమే. 2023 సెప్టెంబర్లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ ఈ జోస్యమే ఇప్పుడు వారిని భయపెడుతోంది. ఇంకొన్ని గంటలు గడిస్తే గానీ అక్కడేం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. జపనీస్ బాబా వంగాగా పిలుస్తున్న రో టాక్సుకి భవిష్యవాణి నిజం కాబోతోందా? ఆమె చెప్పిన 5వ తారీఖు వచ్చేసింది. జపాన్ మరోసారి తీవ్ర విధ్వంసానికి గురి కానుందా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. ఈ విపత్తుకు సమయం వచ్చేసింది. జపాన్ నాశనం అవబోతోందనే ఊహాగానాలు ప్రపంచం మొత్తం కమ్మేశాయి. ఇప్పటికే జపాన్ కు పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. చాలా మంది తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. తీర ప్రాంత వాసులు చాలా మంది ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. ఇంత అలజడికి కారణం రియో టాక్సుకి రాసిన ఓ పుస్తకం. జపాన్ బాబా వాంగా అని పేరు. బాబా వాంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ ని సునామీ రూపంలో సముద్రుడు ముంచెత్తాడు. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20,000కు పై ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలో భారీ సునామీగా చెబుతారు. ఇప్పటికీ మళ్ళీ అలాంటి ప్రళయం రాలేదు. ఇక వాంగా తన భవిష్యవాణిలో జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్రంలో చీలిక వస్తుందని పేర్కొన్నారు. ఈ చీలిక వల్ల సముద్రం ఎగసి పడుతుందని, భారీ అలలు ముంచెత్తుతాయని పేర్కొన్నారు.
2011లో జపాన్ను ముంచెత్తిన సునామీకి ఇది 3 రెట్లు అధికంగా ఉంటుందని వివరించారు. ఇప్పుడు ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తూ సరిగ్గా అదే సమయంలో భూమి కింద ఏదో జరుగుతోందని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఇటీవల అధ్యయనం ప్రకారం టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని కింద ఒకటి క్రమంగా కదులుతున్న నాన్కాయ్ ట్రఫ్లో నిశ్శబ్ద భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే ఇవి చాలా చిన్నవైనప్పటికీ భవిష్యత్తులో సంభవించబోయే పెను భూకంపాలకు ఇవి నిదర్శనమని చెబుతున్నారు. నాన్కాయ్ ట్రఫ్లో గత 1400 సంవత్సరాలుగా ప్రతి 100 నుంచి 200 ఏళ్లకు మహా భూకంపం సంభవిస్తుంది. తాజాగా 1964లో సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్పై 8.1, 8.4గా నమోదైంది. 2011లో సముద్రంలో సంభవించిన భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్పై 9 నుంచి 9.1గా నమోదైంది. ఇది జపాన్ను కుదిపి పడేసింది. జపాన్లో సంభవించిన అతిపెద్ద భూకంపంగా ఇది రికార్డులకెక్కింది. వచ్చే 3 దశాబ్దాల్లో నాన్కాయ్ ట్రఫ్లో 7 అంతకు మించిన తీవ్రతతో భూకంపం ఏర్పడే అవకాశం 82% ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు జపాన్ టూర్ను చాలా మంది విరమించుకున్నారు. హోటల్, విమాన టికెట్ల బుకింగ్లను కూడా రద్దు చేసుకున్నారు. మరి జూలై 5న నిజంగా సునామీ జపాన్ను తాకుతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతోంది. ఇది జరిగితే జపాన్ మరోసారి భారీ నష్టం తప్పదంటున్నారు నిపుణులు. ఇక మరోవైపు సునామీ సూచనలు ఏమీ లేవని జపాన్ అధికారులు తేల్చి చెప్పేశారు. తాజాగా అండమాన్లోనూ భూ ప్రకంపనలొచ్చాయి. రెక్టార్ స్కేల్పై 4.9గా భూకంప తీవ్రత నమోదైంది. 4 రోజులుగా అండమాన్లో భూ ప్రకంపనలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో సముద్రంలో ఏదో జరుగుతోందని అనుమానాలు బలపడుతున్నాయి. అయితే న్యూ వంగబాబా జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవులున్న టోకరాలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల మధ్య పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే ప్రాంతంలో ఉండే జపాన్ కు భూ ప్రకంపనలు కొత్త కాదు. టోకరా దీవుల్లోని వారికి కూడా ఇదంతా సాధారణమే. 2023 సెప్టెంబర్లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ ఈ జోస్యమే ఇప్పుడు వారిని భయపెడుతోంది. ఇంకొన్ని గంటలు గడిస్తే గానీ అక్కడేం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.